शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम। యుద్ధకాండము 21వ సర్గము. సముద్ర తీరమున దర్భాసనముపై శయనించిన శ్రీరాముడు 3 రాత్రులు సముద్రుని ఉపాసించుట. సముద్రుడు ఆ ప్రభువు సమక్షమునకు రాకుండుటచే శ్రీరాముడు క్రుద్ధుడై సాగరమును క్షోభింపజేయుటకై శరములను ప్రయోగించుట. సముద్రము అల్లకల్లోలమగుట. తతః సాగర వేలాయాం దర్భాన్ ఆస్తీర్య రాఘవః అంజలిం ప్రాంగ్ముఖ కృత్వా ప్రతిశిష్యే మహోదదేః బాహుం భుజగభోగాభం ఉపధాయారిసోదనః జాతరూతమయైశ్చైవ భూషణైర్భూషితం పురా. శత్రు భయంకరుడైన శ్రీరాముడు సముద్ర తీరమునందలి ఇసుక తిన్నెపై వాడి అయిన మొనలుగల దర్భలను పరచుకొనెను. పిదప ప్రభువు ప్రాగ్ముఖుడై సముద్రునకు అంజలి ఘటించి సర్ప శరీరము వలె మృదువైనది పూర్వము మేలిమి బంగారు ఆభరణములతో అలంకృతమైనది అగు తన కుడి చేతిని తలగడగా చేసుకొని శయనించెను. వరకాంచన కేయూర ముక్త ప్రవరభూషణై భుజై పరమనారీణాం అభిమృష్టం అనేకధా చందనాగరుభిశ్చైవ పురస్తాదివాసితం బాలసూర్య ప్రతీకాసై చందనైరుపశోభితం. ఉత్తమ శ్రేణికి చెందిన అంతఃపుర స్త్రీలు పుటము పెట్టిన బంగారు కేయూరములను మేలైన ముత్యాలు పొదిగిన ఆభరణములను ధరించిన తమ చేతులతో ఆ ప్రభువునకు స్నానాదులను నెరపుచు ఆ స్వామి బాహువులను బాగుగా తోముచూ సేవించుచుండెడివారు. ముందుగా వారు ఆ బాహువులకు అగరు చందనాది సుగంధ ద్రవ్యములతో నలుగు పెట్టెడివారు. స్నానానంతరము బాలసూర్యుని వలె భాసిల్లుచున్న రక్త చందనాదులతో ఆ బాహువులు శోభిల్లుచుండెడివి. శయనే చోత్తమాంగేన సీతాయాః శోభితం పురా తక్షకస్యేవ సంభోగం గంగాజల నిషేవితం సంయుగే యుగ సంకాసం శత్రూణాం శోకవర్ధనం సుహృదానందం దీర్ఘం సాగరాంతవ్యపాశ్రయం అస్యతా చ పునః సవ్యం జాఘాత విగతత్వచం దక్షిణం బాహుం మహాపరిఘసన్నిభం గోసహస్ర ప్రదాతారం ఉపధాయ మహద్భుజం
అద్య మే తరణం బాధ మరణం సాగరస్య వా ఇది రామో మతిం కృత్వా మహాబాహుర్మహోదధిం అధిశిష్యే స విధివత్ ప్రయతో నియతో ముని. శయనించునప్పుడు ఆ స్వామి బాహువు సీతాదేవికి తలగడగా అమరుచుండెడిది. ఫలితముగా అప్పుడు ఆ చేతి శోభలు ఇనుమడించుచుండగా గంగా జలములలో నివసించుచున్న తక్షకుని యొక్క శరీరము వలె ఆ బాహువు ఎర్రని కాంతులతో విరాజిల్లుచుండెడిది. ఆ బాహువు యుద్ధరంగమున శత్రువులను నిలువరించుచు వారిని శోకమున ముంచెత్తెడిది. మిత్రులకు అపరిమితమైన ఆనందమును గూర్చుచుండెడిది. సముద్రములే ఎల్లలుగా గల సమస్త భూమండలమునకును ఆలంబమైనది అనగా రక్షించునది. యుద్ధ సమయములయందు ఎడమ చేతితో ధనుస్సును పట్టుకొని కుడి చేతితో పదే పదే వింటినారిని లాగునప్పుడు ఆ అల్లెత్రాడు యొక్క రాపిడితో దక్షిణ హస్తమునకు కాయలుగాచినవి. ఆ మహావీరుని యొక్క దక్షిణ బాహువు గొప్ప పరిఘము వలె దృఢమైనది, బలిష్టమైనది. వేల కొలది గోవులను దానము చేసిన తన కుడి చేతిని ఆ ప్రభు దిండుగా చేసుకొని నేడు నేను సముద్రమును దాటుటయో లేక సముద్రుని రూపుమాపుటయో జరుగుట తథ్యము అని నిశ్చయించుకొని ఆజానుబాహువైన శ్రీరాముడు త్రికరణ శుద్ధిగా సముద్రుని ప్రసన్నునిగా చేసుకొనుటకై దర్భాసనముపై శయనించెను. తస్య రామస్య సుప్తస్య కుశాస్తీర్ణే మహీతలే నియమాద ప్రమత్తస్య నిశాస్తిస్రోతి చక్రము స త్రిరాత్రోషితస్తత్ర నయగ్నో ధర్మవత్సలః ఉపాసత తదా రామః సాగరం సరితాం పతిం నచ దర్శయతే మందః తదా రామస్య సాగరః ప్రయతేనాపి రామేణ యథార్హం అభిపూజితః. అట్లు శ్రీరాముడు సముద్ర తీరమున ఇసుక తిన్నెపై కుశాసనమున దీక్షతో జాగరూకుడై శయనించుచుండగా 3 దినములు గడిచెను. నీతి శాస్త్ర కుశలుడు శరణాగత వత్సలుడు అయిన శ్రీరాముడు ఈ విధముగా నదీనాథుడైన సముద్రుని 3 రాత్రులు ఉపాసించెను. రఘువీరుడు నియమపూర్వకముగా దీక్షతో తగిన విధముగా ఉపాసించినప్పటికీ మందమతి అయిన సముద్రుడు తన దివ్యమైన రూపముతో ఆ ప్రభువునెదుట నిలువలేదు. సముద్రస్య తతఃక్రుద్ధో రామో రక్తాంతలోచనః సమీపస్థం ఉవాచేదం లక్ష్మణం శుభలక్షణం. అంతట శ్రీరాముడు సముద్రునిపై క్రుద్ధుడగుటచే ఆయన కన్నులు ఎర్రబారెను. అప్పుడు ఆ ప్రభువు తన సమీపముననేనున్న శుభలక్షణుడైన లక్ష్మణునితో ఇట్లు నుడివెను. అనలేపః సముద్రస్య న దర్శయతి యత్ స్వయం ప్రశమస్య క్షమాచైవ ఆర్జవం ప్రియవాదిత అసామర్థ్యం ఫలంత్యేతే నిర్గుణేషు సతాం గుణాః ఆత్మప్రశంసినం దుష్టం దృష్టం విపరిధావకం సర్వత్రో సృష్టదండం చ లోకః సత్కురుతే నరం న సామ్నా శక్యతే కీర్తిః న సామ్నా శక్యతే యశః ప్రాప్తుం లక్ష్మణ లోకేస్మిన్ జయో వా రణమూర్ధని. సముద్రుడు గర్వోన్మత్తుడై తన దివ్య రూపముతో ఇంతవరకును నా ఎదుటకు రాలేదు. శాంతి, క్షమ, రుజువర్తనము, మృదుమధుర భాషణము అనునవి సత్పురుషుల లక్షణములు. ఈ లక్షణములు గల వానిని గుణహీనులు అసమర్థునిగా పరిగణింతురు. తనను తాను పొగుడుకొను వానిని దుష్టుని, నిర్దయుని, కర్తవ్యముల విషయమున వెనుకాడు వానిని, న్యాయ అన్యాయములను విచారింపక కఠోరముగా శిక్షించు వానిని ఈ మూఢలోకము మన్నన చేయును. లక్ష్మణ, శాంతి స్వభావము గలవానికి ఈ లోకమున కీర్తి ప్రతిష్టలు ప్రాప్తింపవు. అంతేకాదు యుద్ధరంగమున విజయము కూడా లభింపదు. అద్యమద్బాని నిర్భిన్నై మకరైర్మకరాలయం నిరుద్ధతోయం సౌమిత్రే ప్లవద్భిః పశ్య సర్వతః. మహాభోగాని మత్స్యానాం కరిణాం చ కరానిహ భోగినాం పశ్య నాగానాం మయా చిన్నాని లక్ష్మణ శశంక సుక్తి కాజాలం సమీన మకరం శరైః అద్య యుద్ధేన మహత సముద్రం పరిశోషయే క్షమయా హి సమాయుక్తం మామయం మకరాలయః అసమర్థం విజానాతి ధిక్ క్షమాం ఈదృశే జనే న దర్శయతి సామ్నామే సాగరో రూపమాత్మనః చాపమానాయ సౌమిత్రే శరాంశ్చాసి విశోపమాన్ సాగరం సోపయిష్యామి పద్భ్యాం యాంతు ప్లవంగమాః. సౌమిత్రి, నా బాణముల తాకిడికి ఈ సముద్రమునందలి మొసళ్ళు మొదలగు క్రూర జంతువులన్నీను ముక్కలు ముక్కలై నీటిపై అంతటను తేలియాడగలవు. నేడే ఆ దృశ్యమును నీవు స్వయముగా చూచెదవుగాక.
ఇంకనూ నా శరముల ధాటికి ముక్కలు ముక్కలైన మత్స్యముల యొక్క పెద్ద పెద్ద కాయములను, నీటి ఏనుగుల తొండములను, సర్పముల యొక్క శరీరములను ఈ సముద్ర జలములపై చూచెదవుగాక. తీవ్రములైన నా బాణములను ప్రయోగించి శంఖములు, ముత్యపు చిప్పలు, మీనములు, మకరములు మున్నగు వాటితో నిండిన ఈ మహాసముద్రమును ఇప్పుడే శుష్కింపజేసేదను. ఇంతవరకును ఎంతో ఓర్పు వహించిన నన్ను ఈ సముద్రుడు అసమర్థునిగా భావించుచున్నాడు. ఇట్టి మూర్ఖునిపై దయచూపట వ్యర్థము. ఇంకా ఇతనిని ఏమాత్రము క్షమింపరాదు. నేను సామోపాయమును వహించుటచే ఈ సముద్రుడు నా ఎదుట తన రూపమును ప్రదర్శించుటలేదు. సామోపాయమున ఇతడు దారికి వచ్చినట్లుగా కనపడదు. కనుక లక్ష్మణ, నా ధనుస్సును విషసర్పముల వలె భయంకరములైన నా బాణములను అందింపుము. క్షణములో ఈ సముద్రమును శుష్కింపజేసేదను. అప్పుడు ఈ వానరులు అందరూ నడిచియే వెళ్ళగలరు. అద్యాక్షోభ్యమపి క్రుద్ధః క్షోభయిష్యామి సాగరం. వేలాసు కృతమర్యాదం సహసోర్మి సమాకులం. నిర్మర్యాదం కరిష్యామి సాయకైర్వరుణాలయం. మహార్ణవం క్షోభయిష్యే మహాదానవ సంకులం. సముద్రము ఎన్నడూ శుష్కింపదు అనున్నది లోక ప్రసిద్ధి. ఆయనను నా తీవ్రతను చూపి నేడే దీనిని శుష్కింపజేసేదను. ఉవ్వెత్తుగా ఎగసిపడు వేల కొలది అలలతో ఉప్పుచున్న సముద్రము తన మర్యాదను మీరదని ప్రసిద్ధి. కానీ నేడు నా బాణములను ప్రయోగించి దాని మర్యాదను మంటగలిపెదను. భయంకరులైన దానవులతో నిండిన ఈ సాగరమును ఇప్పుడే అల్లకల్లోల పరిచెదను. ఏవముక్త్వా ధనుష్పాణిః క్రోధ విస్ఫారితేక్షణః బభూవ రామో దుర్దర్శో యుగాంతాగ్ని రివజ్వలన్. సంపీడ్య చ ధనుర్ఘోరం కంపయిత్వా శరైర్జగత్. ముమోచ విశిఖాన్ ఉగ్రాన్ వజ్రానివ శతక్రతుః. తే జ్వలంతో మహావేగాః తేజసా సాయకోత్తమాః. ప్రవిశంతి సముద్రస్య సలిలం త్రస్తపన్నగం. ఇట్లు పలికి శ్రీరాముడు కోదండమును చేతపట్టెను. క్రోధముతో విప్పారిన నేత్రములు గలవాడై ఆ ప్రభువు ప్రళయ కాలాగ్ని వలె మండిపడుచు శత్రు భయంకరుడై నిలిచెను. పిమ్మట రఘువీరుడు భయంకరమైన తన ధనుస్సును ఎక్కుపెట్టి శరములను సంధించెను. ఆ స్వామి యొక్క ధనుష్టంకారములకు జగము కంపించిపోయెను. ఇంద్రుడు వజ్రాయుధమును వలె ఆ మహావీరుడు వాడి అయిన బాణములను ప్రయోగించెను. మిక్కిలి వేగముగా సాగిపోవచున్న ఆ శరములు నిప్పులు గ్రక్కుచు సముద్ర జలములలో ప్రవేశించెను. అప్పుడు అందలి సర్పములన్నీయు భయముతో వణికిపోయెను. తోయవేగః సముద్రస్య సనక్రమకరో మహాన్. సంబభూవ మహాఘోరః సమారుత్తరవస్తదా. మహోర్మి మాలా వితతః శంఖసుక్తి సమావృతః. సధూమ పరివృత్తోర్మి సహసాసీన్ మహోదధిః. వ్యధితా పన్నగాశ్చాసన్ దీప్తాస్య దీప్తలోచనాః. దానవాశ్చ మహావీర్యాః పాతాళ తలవాసినః. ఊర్మయః సింధురాజస్య సనక్రమకరాస్తదా. వింధ్య మందర సంకాశాః సముత్పేతుః సహస్రశః. మొసళ్ళు, తిమింగలములు మున్నగు భీకర సత్వములతో నిండిన ఆ మహాసముద్రము యొక్క అలల వేగము పెనుగాలుల హోరుతో కూడి ఇంకనూ భయంకరమాయెను. అంతటా ఆ సాగరము పెద్ద పెద్ద తరంగ పరంపరలతో వ్యాప్తమయ్యెను. అందలి శంఖములు, ముత్యపు చిప్పలు నీటిపై తేలియాడుచుండెను. ఆ మహా జలధి అందలి అలల పొగలతో సురులు తిరుగుచూ ఒప్పారెను. అధోలోకముల వరకు సాగిపోవుచున్న ఆ రామబాణముల యొక్క ప్రభావమునకు మెరయుచున్న పడగలు, నేత్రములు గల సర్పములన్నీను ఎంతయూ వెతలపాలాయెను. పాతాళలోకమునందు నివసించుచున్న మహావీరులకు దానవులు కూడా దిక్కుతోచక గడగడలాడిరి. వేల కొలదిగా గల ఆ సముద్ర తరంగములు ఉవ్వెత్తుగా ఎగసిపడుచు వింధ్యాద్రి మందర పర్వతముల వలె మహోన్నతములై ఒప్పారినవి. సముద్ర జలములు కల్లోలితములగుట వలన అందలి మొసళ్ళు, మీనములు పైకి ఎగిరి వచ్చుట వలన వాటితో తరంగములు వ్యాప్తములైనవి. అఘూర్ని తతరంగౌఘః సంభ్రాంతో రగరాక్షసః. ఉద్వర్తి త మహాగ్రాహః సంవృత్తః సలిలాశయః. అందలి తరంగ పంక్తులు ఘోషలు పెట్టుచు సుడులు తిరుగసాగినవి. అందున్న సర్పములు, రాక్షసుల గుంపులు భయగ్రస్తములైనవి. పెద్ద పెద్ద మొసళ్ళు పైకెగిరిపడుచున్నవి. ఈ విధముగా మహాసముద్రము కల్లోలితమైనది. తతస్తుతం రాఘవం ఉగ్రవేగం ప్రకర్షమాణం ధనురప్రమేయం. సౌమిత్రి రుత్పత్య సముచ్వసంతం
మామేతి చోక్త్వా ధనురాలలంబే. శ్రీరాముడు మిగుల క్రోధముతో నిట్టూర్చుచు మిక్కిలి వేగము గల సాటిలేని తన ధనుస్సును మరలా లాగుచుండగా ఆ దృశ్యముగాంచిన సౌమిత్రి ఆందోళన పడుచు ఒక్క గంతులో అన్నకడకు చేరి పిమ్మట అతడు ఇంకా చాలు చాలు అనుచు ఆయన యొక్క ధనుస్సును పట్టుకొనెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే ఏకవింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 21వ సర్గము.